ఎలా మీరు వచ్చి ఓట్లు అడుగుతున్నారు? మీకు అర్హత ఎక్కడుందని నేను అడుగుతున్నా. మా 17వ వార్డు నుంచి మేము బుగులోతు నరేష్‌ను మా పార్టీ తరపున నిలబెట్టడం జరిగింది. మేము ఎంత అభివృద్ధి చేసినాము, ఏం చేసినాము, ప్రజలకు ఎంత అండగా ఉన్నామని చెప్పేది ప్రజలకందరికీ తెలుసు. ఇలా కొత్తగా మేము ఎవరు చెప్పుకోవాల్సిన పని లేదు. మా అభివృద్ధిని చూసి మేము ఎంత ఇయాల నేను అంతకుముందు నేను 13వ వార్డు నుంచి నిలబడ్డా. ఇప్పుడు 17వ వార్డు నుంచి రెండోసారి ఎనానిమస్ అయినా. నేను చేసిన అభివృద్ధిని చూసి నన్ను ఎనానిమస్ చేసిండ్రు. ఇలా నేను చేయలేదు అనే మాట ప్ర అనడం కరెక్ట్ కాదు. ఇవాళ అందరూ కబ్జాదారులు, రౌడీలు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు. మేము రౌడీలు పక్కన పెట్టుకొని రౌడీలతోని సావాసం చేసుకుంటా ఎవరు నిద్రపోవట్లేదు. ఇప్పుడు కొత్తగా మీరు నిద్రపుచ్చాల్సిన అవసరం ఏం లేదు. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. మైబాద్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి మేము ఎక్కడిచ్చారో 6 గ్యారెంటీలు మోసం చేసిండ్రు. 22 సంవత్సరాలు 2 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. ఏం పనులు చేసిండ్రు? ఇలా ఆదరబాదలకు వచ్చి శిలాపలకాలు వేసిండ్రు మీరు. శిలాపలకాలు వేసి రోడ్లు వేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు మీరు. మేము చేసినాం ఎంత ఎట్లా అంతకుముందు నడవడానికి రోడ్ లేదు, కాలువ లేదు, నీళ్లు లేవు, ఏది లేదు. ఏది లేకున్నా కూడా మేము అన్ని మా అవసరమైన చోట సొంత నిధులు పెట్టి మేము ఎంతో కష్టపడి ప్రజలకు కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఏ రాత్రి ఎప్పుడు వచ్చినా వాళ్ళకి తలుపు కొట్టి అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టిన తలుపు తీసి వాళ్ళకు సాయం చేసినాము. మా పర్సనల్గా కానీ మా అభివృద్ధిలో కానీ ఎక్కడ మేము వెనకంజ వేయలేదు. ఎప్పుడు కూడా మేము కష్టపడుతూ నష్టపోతూ మేము ఆస్తిపాస్తులు అమ్ముకుంటూ ఎవరి దగ్గర రూపాయలు లంచం తీసుకోకుండా ఎంతో కష్టపడి నిజాయితీగా పనిచేసినాము. ఎవరైనా ఉన్న కాలనీ వాళ్ళను నిత్యం ప్రజల మధ్య ఉండే క్యాండిడేట్ని ఎన్నుకుంటారు తప్ప ఎవరు కూడా బయట నుంచి వచ్చిన క్యాండిడేట్ని ఎవరు ఎన్నుకోరు. అది మాత్రం అందరు గుర్తుంచుకోండి. ఎక్కడో ఉన్న సాలసంఖ్య నుంచి వచ్చిన ఎవరు కూడా ఇక్కడ పనిచేయరు. వాళ్ళు ఓడిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. గెలిస్తే పోయి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎన్నిసార్లు వచ్చారు ఈ వార్డుకు? ఈ వార్డులో 17వ వార్డులో రాజీవ్ నగర్ కాలనీలో మహిళలను చూడకుండా కూడా కేసులు పెట్టించి వాళ్ళను ఒక చిన్న విషయంలో వాళ్ళకి చిన్న తగాదల అందరినీ కేసుల పాలు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ ఆడవాళ్ళను కూడా చూడకుండా కేసుల పాలు చేసిండ్రు. పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి పోలీసు యంత్రాంగాన్ని ఇక్కడ పంపించి వాళ్ళ నానా రకాల ఇబ్బంది పెట్టిండ్రు. ఎలా మీరు వచ్చి ఓట్లు అడుగుతున్నారు? మీకు అర్హత ఎక్కడుందని నేను అడుగుతున్నా.